శుక్రవారం కొన్ని పనులకు పనికిరాదని పెద్దలు చెప్తారు. లక్ష్మంటేనే డబ్బుతో ముడిపడిన అంశం కాబట్టి చాలా మంది జాగ్రత్తగా ఉంటారు. అందుకే అలాంటి రోజున డబ్బును మన చేతి నుంచి ఇతరులకు ఇవ్వడం మంచిది కాదనే భావన మన దేశంలో ఉంది. అలా ఇస్తే మన లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్లిపోతుందనే భావన. అయితే వాస్తవానికి నిత్యం జరిగే లావాదేవీలకు ఎలాంటి పట్టింపు ఉండదనే విషయాన్ని గ్రహించాలి. ఇక ఈ రోజు ముఖ్యంగా క్షురకర్మ చేయించుకోకూడదని నియమం ఉంది. ఎందుకంటే జుట్టు కూడా లక్ష్మీ స్వరూపం, అదో మంగళకరమైన చిహ్నం. కాబట్టి అలాంటి జుట్టును కటింగ్ చేయించుకుని రావడం మంచిది కాదని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటికి తోడు ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టడానికి కూడా శుక్రవారం మంచిది కాదు. మరీ అత్యవసర పరిస్థితులైతే ఇక చేయగలిగిందేమీ లేదు. కానీ శుక్రవారం రోజున ఇంట్లోని విలువైన వస్తువులను తాకట్టు పెట్టడానికో బయట అమ్మడానికో తీసుకెళ్లడం శ్రేయస్కరం కాదు. వీటితో పాటు స్థిరంగా ఉండే ఆస్తిపాస్తులను వస్తువులను అమ్మేయడం కూడా మంచిది కాదు. ఇక ముఖ్యంగా శ్రాద్ధ భోజనాన్ని శుక్రవారం రోజున సాధ్యమైనంత వరకు తప్పించడానికే చూడాలి.